నేను బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలను కవర్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాను, కానీ వాటి చుట్టూ అపారమైన చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తున్నాను. నేను ఈరోజు అలాంటి ఒక ప్రదేశంలో ఉన్నాను. ప్రప్రసిద్ధ బెంగాలీ నవల రచయిత శరత్చంద్ర చటోపాధ్యాయ పూర్వీకుల ఇంట్లో. ఇప్పుడు శ్రీ చటోపాధ్యాయ తన జీవితంలో సుమారు 12 సంవత్సరాలు ఇక్కడ ఈ ప్రదేశంలో గడిపారు. మరియు మనలో చాలామందికి ఈ ప్రదేశం దేవదాసు విషాదాన్ని రాసిన వ్యక్తికి ఒక పుణ్యక్షేత్రం. కానీ ఇక్కడ నిలబడితే అతను కేవలం శృంగార రచయిత మాత్రమే కాదని మీరు గ్రహిస్తారు. అతను తన కాలంలోని అత్యంత రాజకీయ నవల రచయిత. అతను హౌరా జిల్లా కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఉన్నారు. అతను ఈ ఇంట్లో ఉన్నప్పుడు గ్రామీణ సమాజంలోని కుళ్ళు, కులతత్వం, పితృస్వామ్యం మరియు శక్తివంతుల విపరీతమైన అహంకారాన్ని విశ్లేషించారు. ఇప్పుడు ఈ అన్ని ప్రదేశాలలో అతను చేసిన పనులలో, అతను రాసిన వాటిలో అతను మానవ గౌరవాన్ని వెతికారు. అతను గ్రామ రాజకీయాలు తరచుగా అహంకారాలు మరియు సామాజిక బహిష్కరణల రక్తక్రీడగా ఎలా ఉంటాయో రాశారు. నేను కేవలం లోపలికి వెళ్ళి నేను మాట్లాడుతున్నప్పుడు అతను నివసించిన కొన్ని ప్రదేశాలను కూడా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. అతను సామాన్య మానవుడు జమీందారు యొక్క ఉదాసీనత మరియు పూజారి యొక్క కఠినత్వం మధ్య ఎలా చిక్కుకున్నాడో కూడా చూశారు. అతను కేవలం కథలు చెప్పలేదు, అతను బెంగాల్ ఆత్మ గురించి ఒక హెచ్చరిక జారీ చేశారు. నేను మీకు అతను ఉన్న కొన్ని ప్రదేశాలను చూపిస్తాను. ఇది అతను ఉండే ప్రదేశాలలో ఒకటి. అది మరోవైపు. నేను అక్కడ ఒక కుర్చీని చూడగలను, నేను ఒక బల్లని చూడగలను, మరియు నేను ఈ వైపుకు నడిస్తే హౌరా జిల్లా అధ్యక్షుడిగా ఆయన తన పనులన్నీ నిర్వర్తించే స్థలాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇది మీకు చూపించే ముందు నేను అక్కడికి కూడా వెళ్తాను. కాబట్టి నేను ఈ వైపుకు వస్తాను మరియు ఇదే ఆ ప్రదేశం. సుధాంశు, దయచేసి లోపలికి వెళ్ళి అక్కడున్న చరఖాను మీకు చూపించగలిగితే. అక్కడ ఒక చిన్న కుర్చీ ఉంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన తన కార్యకలాపాలన్నీ అక్కడే చేసేవారు. ఇప్పుడు నేను రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను చెప్పినట్లుగా మేము బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను కవర్ చేస్తున్నాము. మరియు మేము బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను కవర్ చేస్తున్నప్పుడు ఏమి జరుగుతోందంటే చాలా వాగ్వాదాలు జరుగుతున్నాయి. టీఎంసీ మరియు బీజేపీ రెండింటి మధ్య చాలా రాజకీయాలు, వాక్చాతుర్యం మొదలైనవి చోటు చేసుకుంటున్నాయి. ఈ గందరగోళంలో బహుశా సామాన్యుడి సమస్య మరుగున పడిపోయింది. ఇప్పుడు నేను బెంగాల్ అంతటా పర్యటించాను. నేను అత్యంత పేదరికంలో ఉన్న ప్రదేశాలకు వెళ్ళాను. చాలా అభివృద్ధి అవసరమైన ప్రజలు ఉన్నారని, ప్రభుత్వ పథకాలు వాస్తవంగా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉందని నేను చూశాను, మరియు అది జరగడం లేదు. ఇప్పుడు ఒకవేళ శ్రీ చటోపాధ్యాయ గారు బ్రతికి ఉండి ఉంటే ఆయన బహుశా తన రచనల దృష్టిని వాటన్నిటిపైకి మళ్లించి ఉండేవారు. ఎందుకంటే సామాన్య వ్యక్తికి సాధికారత కల్పించాలని ఆయన నిజంగా నమ్మారు. ఇప్పుడు ప్రస్తుతానికి అది జరుగుతున్నట్లు కనిపించడం లేదు. మరియు మనం ఎన్నికలకు సమీపిస్తున్న కొద్దీ సామాన్య వ్యక్తి సమస్యలు, నిజంగా ముఖ్యమైన సమస్యలు మరింత ఎక్కువగా దృష్టిలో ఉంటాయని మనం ఆశిస్తున్నాము. మరియు మేము చెప్పినట్లుగా మేము డీకోడర్లో ఆ కథనాలను చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. మీరు మా సోషల్ మీడియా పేజీలకు వెళ్ళి బెంగాల్ నుండి మరియు ఇతర ప్రాంతాల నుండి మేము చేసిన అన్ని కథనాలను చూడవచ్చు. వాటిలో మేము ఈ ఎన్నికలలో ప్రజలకు ముఖ్యమైన అన్ని సమస్యల గురించి మాట్లాడతాము.